शंभुः भगवान् बादरायणः अस्मद्गुरुभ्यो नमः। ఈ ఐదు విషయాలను తెలియజెప్పడమే ఇతిహాస పురాణముల యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యం. ఇతిహాస పురాణముల వాంగ్మయం యొక్క వైదిక వాంగ్మయం యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యం ఐదు విషయాలు చెప్పడం. హరితుడు అనేటువంటి మహర్షి ఆయన యొక్క స్మృతిలో ఈ ఐదు విషయములు ఏమిటి అనేటువంటి వాటిని మనకి అందిస్తారు. ఐదే విషయములు. ప్రాప్యస్య బ్రహ్మణో రూపం, మనం ఎవరిని పొందాలి, ఎవరిని పొందితే మనకి అనంతమైన ఆనందం లభిస్తుంది, అలా మన చేత పొందబడేటటువంటి పరమాత్మ యొక్క స్వరూపం. ప్రాప్తుశ్చ ప్రత్యేగాత్మన, అసలు పొందాలి అనుకునేటువంటి ఒక ప్రయత్నం చేయాలి అనుకునే మనం ఎవడం, మన స్వరూపం ఏమిటి, ఎలా ఉంటే మనం ఆనందాన్ని పొందగలుగుతాం, దేనిని ఆశ్రయిస్తే ఆనందాన్ని పొందగలుగుతాం, ఎలా ఉండకూడదు మనం తెలుసుకోవడానికి మన యొక్క స్వరూపం. ప్రాప్తుశ్చ ప్రత్యేగాత్మన, ప్రాప్తి ఉపాయం, మనకు కావలసిన దానిని పొందాలంటే మనం ఏం చేయాలి, ఏ సాధనాన్ని ఆశ్రయించాలి. ప్రాప్తి ఉపాయం. ఫలం ప్రాప్తే, అలా మనం పొందడం వలన మనకు కలిగే ప్రయోజనం ఏమిటి, ఎలాంటి ఆనందం కలుగుతుంది, అలాంటి ఆనందం పొందలేకపోవడానికి కారణమైనటువంటి విఘాతకమైనటువంటి విరోధం ఏమిటి, విరోధి స్వరూపం. కనుక ఫలం ప్రాప్తే తథా ప్రాప్తి విరోధించ, పొందడానికి విరోధమైనటువంటిది ఏది. వీటిని వదంతి సకల వేదా ఇతిహాస పురాణగా అని వీటిని చెప్పడమే వేద ఇతిహాసముల యొక్క ప్రధాన ప్రయోజనం. కనుక ఐదు అర్థములు వీటిని తెలుసుకోవడమే. మంత్రం చెప్పినా, మంత్రార్థం చెప్పినా, వేద వైదిక వాంగ్మయం చెప్పినా ఈ ఐదు అర్థములని ఆరో విషయం లేదయా అన్నారు. కనుక ఈ ఐదు విషయములను సమగ్రంగా మనకి తెలియజేసేటువంటి ఈ శ్రీమద్ భాగవతం 12 స్కంధాలు చేయబడతాయి. ఒకచోట సంక్షిప్తంగా చెప్తారు, ఒకచోట విస్తృతంగా చెప్తారు, మొత్తానికి ఐదు స్వరూపములు తెలియబడతాయి అని. ఇది మనకి ఇతిహాస పురాణముల యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యం. కనుకనే అదావది అంజర్థం అని దీని గురించి పిళ్ళైలోకాచార్యులు అనే మహానుభావులు ఒక ప్రబంధాన్నే రచించారు. మనకి మొత్తం సారభూతమైనది ఏం చదవాల్సిన లేకుండా చదువుకోవడం కోసమని. దానికి ఏం పేరు, అర్థపంచకం అని పేరు. అర్థపంచకం అనే ప్రబంధాన్ని చదువుకుంటే స్వస్వరూప, బలస్వరూప, పురుషార్థ స్వరూప, ఉపాయ స్వరూప, విరోధి స్వరూపములు అని ఐదు. ఈ ఐదుని తెలుసుకుంటే చాలా. ఇదే విజ్ఞానం అంతా. కొన్ని చరిత్రల రూపంలో, కొన్ని వర్ణన రూపంలో, కథల రూపంలో చెప్పబడినటువంటి సారభూతమైన విషయం అంటే ఈ ఐదు విషయాలు. మనం ఎవరము, మనచే పొందబడే భగవంతుడు ఎవరు, మనమేమి కోరుకునవలను, కోరుకున్న దానిని పొందుటకు ఏమి ఆచరించవలను, అట్టి దానిని పొందకుండుటకు విరోధమేది. ఇవే ఐదు విషయాలు. గజేంద్ర మోక్షం అనేటువంటిది తెలియజేస్తుంది. గజేంద్రుడు అనేటువంటి ఆయన యొక్క చరిత్ర, మనువుల యొక్క వైభవాన్ని గురించి చెప్తున్నాడు మహర్షి శ్రీశుక భగవానుడికి. మనువుల యొక్క వైభవాన్ని చెప్పేటప్పుడు మనువులు ఉంటారు, 14 మన్వంతరాలు. ఇలాంటి వాటిలో ఒక మనువు గారి సమయంలో మనువు ఉంటాడు, మను పుత్రులు ఉంటారు, అలాగే ఆ సమయంలో దేవతలు ఉంటారు, ఆ సమయంలో ఇంద్రుడు ఒక ఆయన ఉన్నట్టు వీళ్ళందరూ మారుతూ ఉంటారు. కనుక ఆ మన్వంతరం వచ్చేటికి ఒక ఇంద్రుడు మారుతూ ఉంటాడు. అలాగే ఆ సమయంలో దేవతలు వేరే ఉంటారు, మను పుత్రుడు వేరే ఉంటారు. ఆ రీతిగానే భగవంతుడు కూడా ఏదో ఒక అవతారాన్ని కూడా స్వీకరిస్తూ ఉంటాడు. ఇలా వచ్చేటటువంటి మన్వంతరములలో స్వయంభువ మన్వంతరము అనేటువంటిది మొదటి మన్వంతరం. రెండవ మన్వంతరం స్వారోతిష మన్వంతరం అనేటువంటిది రెండవ మన్వంతరం. మూడవ మన్వంతరం ఉత్తముడు అనేటువంటి ఆయన యొక్క మన్వంతరం. అంటే ప్రియవ్రత ఉత్తానపాములు అనేటువంటి వాడు ఇక్కడ కలిగారు అని చెప్పుకున్నాము. అందులో ప్రియవ్రతుడు అనేటువంటి ఆయనకు 3 కుమారుడు, ఉత్తముడు, తామసుడు, రైమతుడు. ఉత్తముడు అనే ఆయన ఒక మనువు. తర్వాత తామసుడు అనేటువంటి ఆయన 4వ మనువు. ఈ తామసుడు అనే ఆయన యొక్క మన్వంతరంలో భగవంతుడు అవతరించాడు. ఒక అవతారం, ప్రతి మన్వంతరంలో ఒక అవతారంతో అవతరిస్తాడు. ఈ తామసుడు అనేటువంటి ఆయన యొక్క మన్వంతరంలో భగవంతుడు హరి అనేటువంటి పేరుతో అవతరించాడు. ఆ సమయంలో హరిని అనేటువంటి ఆవిడకి, హరిమేధసుడు అనేటువంటి ఆయనకి, ఆ దంపతులిరువురికి కూడా హరి అనే అవతారంతో భగవాన్
ఎవరి హరి? ఈ హరిగారి గురించే మనం రోజు అనుసంధానం చేసుకోవాలి. మనం రోజు ఎవరి గురించి చదువుకోవాలి అంటే తెల్లవారుజామున లేవగానే హరి 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 అని అనుకోవాలని చెప్పుకున్నామే మనం. ఆ హరిగారు ఎవరు అంటే ఈ అవతారమైనటువంటి ఆయన. ఈ హరి అనేటువంటి ఆయనే గజేంద్రుడు అనేటువంటి ఆయన ముసలివారి నుంచి కాపాడినటువంటి ఆయన అని ఈ తామస మన్వంతరాన్ని గురించి వర్ణిస్తూ, ఆ మన్వంతరంలో భగవదవతారం హరి అవతారమయ్య, ఆయనే గజేంద్రుడిని కాపాడినవాడు అని శ్రీశుక భగవానుడు పరీక్ష నరేంద్రుడికి చెప్తున్నాడు. చెబితే పరీక్ష నరేంద్రుడు అడిగాడు, అయ్యా ఆయన గజేంద్రుడిని కాపాడిన వృత్తాంతం చదువుకుంటేనే మనం చాలా పవిత్రులం అవుతూ ఉంటాం కదా, కనుక దయచేసి నాకు ఆ వృత్తాంతాన్ని తెలుపవలసింది అని అడిగాడు. ఎంతేత గజేంద్ర మోక్షణ వృత్తాంతంలో ఏనుగురు మొసలి పట్టుకుంటుంది, అప్పుడు మొసలి వారి నుంచి ఏనుగురు భగవంతుని కాపాడాడు. ఇదే కదా వృత్తాంతం. ఏనుగుని మొసలి పట్టుకోవడం ఏంటంటే, ఏనుగు అంటే ఆ ఏనుగంటే అడవులలో తిరిగేది, మొసలంటే నీటిలో తిరిగేది. అడవిలో తిరిగేదానికి నీటిలో తిరిగేదానికి అసలు దెబ్బలాట ఎందుకు వచ్చింది? నీరాట వనాటములకు పోరాటం పెట్లు కలిగే అడిగాడు. నీరాటం అంటే నీటిలో తిరిగేది, వనాటం అంటే వనంలో తిరిగేది. నీరాట వనాటములకు పోరాటం పెట్లు కలిగే, ఈ రెండింటికి యుద్ధం కలగడం ఏంటండి? సరే యుద్ధం చేశాయి, ఆరాటం పెట్లు తీరే, మరి ఆ దుఃఖం ఎలా పోయింది? భగవంతుడి వలన. దయచేసి ఆ వృత్తాంతాన్ని కొంచెం విశదంగా నాకు చెప్పవలసింది అని ప్రార్థిస్తాడు శ్రీశుక భగవాన్. ఇది ప్రతిరోజు ఉదయం మనం అనుసంధానం చేసుకోవాలి. శ్లోకద్వయం శ్లోకత్రయం అని మన పెద్దలు శ్రీపతి స్తుతిమాలలో కూడా ఉన్నాయి. ఈ 5 శ్లోకాలు రోజు చదువుకోవాలట. గ్రాహగ్రస్తే గజేంద్రే ధ్రువతి సరభసంతాఖ్యం ఆరుప్యధాన్ వ్యాహూర్ణన్మాల్యభూషావసన పరికరో మేఘ గంభీర ఘోష ఆభిభ్రాణో రథాంగ శరవసిమభయం శంఖచాపౌ సఖేటౌ హస్తైః కౌమోదగీమప్యోదు హరిరసావహసాం సంహతైర్నః. ఒక శ్లోకం. నగ్రాక్రాంతే గరీంద్రే ముకుడిధరయనే మూలమూలే జిఖిన్నే నాహం నాహం న చాహం న చ భవతి పునస్తాదృశో మాదృశేషు ఇత్యేవం త్యక్తహస్తే సపది సురగణే భావశూన్యే సమస్తే మూలం యః ప్రాదురాసీత్ సదిశత్ భగవాన్ మంగళం సంతతం నః అని మరొక శ్లోకం. ఇది అన్నిటికీ శ్లోకద్వయం అని పేరు. ఈ శ్లోకద్వయాన్ని చదువుకున్న తర్వాత ప్రాతస్మరామి భవభీతి మహాద్దిశాంతి నారాయణం గరుడ వాహనమంజనాభం గ్రాహ విభూతమదవారణ ముక్తిహేతు అని ఒక 3 శ్లోకాలు, చిన్న చిన్న శ్లోకాలు. ఈ రోజు ఉదయం పక్క మీద కూర్చొని మనం చదువుకోవాలి. గజేంద్ర మోక్ష వృత్తాంతాన్ని చదువుకోవాలి. పాం మాంచ నిన్ను నన్ను ఈ సరోవరాన్ని ఈ పర్వతాన్ని వీటినన్నిటినీ ఎవరైతే రోజు భావన చేస్తారో అలాంటి వాళ్ళకి అమంగళములన్నీ పోతాయి. ఏమైనా ఒకవేళ దుస్వప్నాలు లాంటి వాటిని చూచి ఉంటే ఆ దుస్వప్నముల వలన కలిగేటువంటి దోషం ఏదైనా ఉంటే ఆ దోషం అంతా కూడా పోతుంది అని చెప్తాడు. కనుక మనం రోజు ఉదయం చదువుకుని వీధిలోకి వెళితే దోషములన్నీ పోయి పరిశుద్ధమైనటువంటి మనస్సు కలిగినటువంటి వాళ్ళని పెడతాము అని. కనుక అలా పావనకరమైనటువంటిది వృత్తాంతం. దయచేసి నాకు ఆ వృత్తాంతాన్ని కొంచెం విశదంగా చెప్పవలసింది అని శ్రీశుక భగవానుని అడుగుతాడు. అప్పుడు ఆ వృత్తాంతాన్ని వర్ణిస్తాడు. క్షీరోదేనావృత పాల సముద్రం చేత చుట్టబడినటువంటి ఒక పర్వతం. ఆ పర్వతం పేరేమిటి? ఆశీ గిరివరో పర్వతం త్రికూట ఇది విశ్రుత. త్రికూటము అని పేరు కలిగినటువంటి ఒక పర్వతం ఉందయ్యా అని ఆ పర్వతాన్ని చాలా అద్భుతంగా వర్ణిస్తారు. దానికి 3 కూటములు. కూటములంటే 3 శిఖరము. ఆ 3 శిఖరములు కూడా ఒకటి బంగారు శిఖరంట, ఒకటి వెండి శిఖరంట, ఒకటి ఇనుప శిఖరంట. అలాంటి 3 శిఖరములు కలిగినటువంటి పర్వతం అది. కనుకనే దానికి త్రికూటము అని పేరు పెట్టాయి. చెరైపట్టు నిండ్ర கைமாவு கருள் செய்த காருகில் போல் வண்ணன் கண்ணன் எம்மானை சொல்லி பாடி எழுந்தும் பறந்தும் துள்ளாரார்த்தம்மால் கர்மமென் சொல்லி தன் கடல் வட்டத்துள்ளீரே
గజేంద్రుణ్ణి కాపాడినటువంటి వృత్తాంతాన్ని చెప్పుకుని, అలా చెప్పిన ఆనందం తీరక పాటలు కట్టి పాడుకుని, పాడిన ఆనందం తీరక ఆనందం పట్టలేక ఎగిరి గంతులు వేయని వారి జన్మమేలా అంటారు వాళ్ళు. ఇక మనకి ఉపకారం చేస్తేనే తలుచుకోవడానికి తీరికలేదు. ఎప్పుడో ఎక్కడో ఏనుగుని కాపాడేట, ఏనుగుని కాపాడిన వృత్తాంతాన్ని ఇప్పుడు మనం తలుచుకుని ఎగిరి గంతులు వేయాలి, వేస్తామా? మరి వాళ్ళు చెప్తారే తన్కడలు పట్ట తుళ్ళీరే అని. మీరందరూ ఆనందించాలి ఆ వృత్తాంతాన్ని చదువుకుంటే అని. ఆ వృత్తాంతాన్ని చదువుకుంటే మాకెందుకు ఆనందం వస్తుందండి? ఈ వృత్తాంతం మీ వృత్తాంతం కనుక, ఇది మన కథ కనుక మనం చదువుకోవాలట. ఏం చేద్దా? గజం గజహ ఎప్పుడు ఊరికే ఉండలేము. ఏదో పాడు పని మంచి పని ఏదో చేస్తూనే, మంచి పని చేస్తానండి, ఏదో పని చేస్తూనే ఉంటాం. ఏం లేకపోతే అలా గోడు కొరుకుంటూనో ఏదో పని చేస్తూనే ఉంటాం మనం. అంచేత ఎప్పుడు నిరంతరం సంచరిస్తూ ఉండే స్వభావం కలిగిన వాళ్ళం మనం కనుక గ అంటే అలా ఎప్పుడు కదులుతూ ఉండే స్వభావం కలిగిన వాళ్ళము. జాయతే ఇది జహ పుడుతూ చస్తూ కర్మను ఆచరిస్తూ కర్మల ఫలంగా ఏదో జన్మ ఎత్తుతూ మళ్ళా మరణిస్తూ మళ్ళా పుడుతూ పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జఠరే శయనం అన్నట్టుగా ఇలా తిరుగుతూ ఉండేవాళ్ళము. అంటే సంసారంలో పరిభ్రమిస్తూ ఉండే జీవుడు అని అర్థం. గజహ అంటే అర్థం ఏంటి? నిరంతరం సంసారంలో పరిభ్రమిస్తూ ఉండే జీవుడు. ఇది స్వకర్మభి భ్రామ్యమాణే స్వకర్మభి అని. ఏవం సంస్కృతి చక్రస్థే భ్రామ్యమాణే స్వకర్మభి. సంసారం అనే చక్రం, ఈ చక్రం